రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, మరి ఇంతకు ముందు హరీష్ రావు పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అందులో హైకోర్టు మా తప్పని తేల్చలేదు, జస్ట్ క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది అంతే. సో ఎన్ని కేసులైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము, తెలంగాణకి లాభం చేకూర్చడానికే ఈ కార్ రేస్ అనేది చేయడం జరిగింది, అంతే తప్పితే స్వార్థం కోసమో అక్రమానికి పాల్పడడం కోసమో చేయలేదు లాంటి వ్యాఖ్యలు అయితే చేశారు. సో వీటిని ఎలా చూడొచ్చు అంటారు? అయితే హరీష్ రావు ఒకటే చెప్తా ఉన్నాడు, కేవలం ఇది కక్షపూరితంగా వివరించి రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసుగానే అభివర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 13 పథకాలు ఇచ్చింది. ఆ 13 పథకాలను అమలు చేయాలి, ప్రజల కోసం ప్రజల పక్షాన కేటీఆర్ పోరాటం చేస్తున్నాడు, గలం వినిపిస్తున్నాడు. ఇదంతా చూడలేకనే కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు పెడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని చెప్తున్నారు. మొత్తానికి రైతు భరోసా కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు ఎకరానికి, కానీ 12,000 రూపాయలే ఇచ్చారు. ఇదంతా కూడా రైతుల్లో వ్యతిరేకత ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ ఒక వ్యతిరేకతనంతా కూడా డైవర్ట్ చేసి డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే ఇదంతా కూడా బీఆర్ఎస్ నేతలపైన అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఇదంతా జరుగుతుంది. కక్షపూరితంగా దురుద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష క్లియర్ కట్గా కనబడుతుంది. ఎక్కడా కూడా ఈ కేసులో కేటీఆర్ దోషి అని ఎక్కడా కూడా తేలలేదు. దోషి అనేది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు, అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. హైకోర్టు కూడా ఎక్కడ కూడా దోషి అని తేల్చలేదు. కేవలము ఏదైతే ఏసీబీ విచారణ చేస్తుందో ఆ విచారణ చేయాలి, కొనసాగించాలి అంటూ ఆ యొక్క కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ను మాత్రమే కొట్టివేసింది. కానీ ఎక్కడ కూడా ఆ కేటీఆర్ అవినీతిపరుడు దోషి అనేది కూడా ఎక్కడ తేలలేదు. ఇదంతా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా అక్రమ నిర్బంధాలు చేసినా కానీ ఎదుర్కొంటాం. తెలంగాణ ఉద్యమంలోనే కీలక పాత్ర పోషించాం, తెలంగాణ కోసం నినాదించాము, తెలంగాణ కోసం గలం వినిపించాము, ఉమ్మడి రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున పోరాటం చేశాము. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామనేది కూడా హరీష్ రావు చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు కూడా అందుకు తగ్గట్లు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ క్యాడర్తోని కూడా నేతలతోని కూడా కేటీఆర్ సమావేశం అవుతున్నాడు. ఫర్దర్గా ఏం చేయాలి, ఎట్లా వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు తీసుకెళ్ళాలి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఏ రకంగా తిప్పికొట్టాలనే యోచన ప్రణాళికను కూడా రూపొందిస్తున్నారు. కేటీఆర్తో పాటుగా హరీష్ రావు, మధుసూదనాచారి, కవిత, అదేవిధంగా ముఖ్య నేతలంతా కూడా భేటీ అవుతున్నారు. ఒకరు అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాలనేది ఒకవైపు ఆలోచన చేస్తూనే మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టుకు వెళ్తామనేది కూడా సిద్ధమవుతా ఉంది బీఆర్ఎస్. అయితే ఆ లీగల్ పరంగా ఎదుర్కోవడానికి సిద్ధము. న్యాయస్థానాలపైన గౌరవం ఉంది, అధికారులపైన గౌరవం ఉంది. న్యాయస్థానాలను, అధికారులను మేము గౌరవిస్తాము. బీఆర్ఎస్ విచారణకు సిద్ధము. కేటీఆర్ కూడా విచారణకు సిద్ధమవుతాడు. 9వ తేదీ ఏసీబీ కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసును పైన విచారణకు ఖచ్చితంగా సిద్ధమవుతామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కొంచెం రావణ జరగాలి. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది నమ్మకం, విశ్వాసం మాకున్నది. కేటీఆర్ ఎందుకు భయపడుతుండ్రో విచారణ ఎవ్వరం భయపడతలేము. భయపడే ముచ్చట లేదు, తప్పు చేయలేదు, తప్పు జరగలేదు. కావాలని సృష్టిస్తున్నారు, కావాలని కేసులు బుక్ చేస్తున్నారు. దేనికైనా ఎదుర్కొన్నందుకు సిద్ధంగా ఉన్నాం. రాజకీయ కక్ష లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయ కక్షే, ఈ రాజకీయ కక్షే 100%. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా, ఇంత ఘోరంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన నేను చూడలేదు. అన్ని రాజకీయ కక్షలతోటే ఇది కావాలని చేస్తున్నాడు. ఏం చేసినా న్యాయం మా తరఫున ఉన్నది. తప్పకుండా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది నమ్మకం, విశ్వాసం మాకున్నది. రెబెల్ దయాకర్ రావు కూడా ఒకటే చెప్తున్నాడు, న్యాయం తమ వైపు ఉంది. ఇవంతా కూడా అక్రమ కేసులు పెడుతున్నారు, కావాలనే రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ఇదంతా కూడా రాజకీయ దురుద్దేశంతోనే వ్యవహరిస్తున్నారు అని కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చెప్తున్నారు. న్యాయం, ధర్మం తమ వైపు ఉంది, న్యాయం గెలుస్తుంది. కేవలం రేవంత్ రెడ్డి కక్షపూరిత వ్యవహారంగానే ఇదంతా జరుగుతుంది. గతంలో రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలను జైలుకు పంపించే ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరుగుతుంది. న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాము, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాము, న్యాయం
తమ వైపు ఉంది అనేది కూడా బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదంతా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా బీఆర్ఎస్ యోచన చేస్తుంది. అందులో భాగంగా కూడా క్యాడర్ను సమాయత్తం చేసే పనిలో పడింది. కావాలనే అక్రమ కేసులు పెడుతున్నారనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది. ఓవైపు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఈ హామీలను తప్పిపుచ్చుకోవడానికి ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పైన అక్రమ కేసులు పెడుతుంది. అంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. దీనంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాలనేది కూడా లోపల ఆ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ కేడర్కు. ఈ రకంగా ఒకవైపు ప్రజల్లోకి వెళ్తూనే మరోవైపు లీగల్గా ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకెళ్లాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్యలను కూడా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. లీగల్ పరంగా ముందుకెళ్తామని చెప్తుంది. అంతేకాకుండా ఏసీబీ 9వ తారీఖు నాడు విచారణకు కేటీఆర్ను రమ్మని చెప్పింది. ఆ ఏసీబీ విచారణకు ఖచ్చితంగా మేము వెళ్తాము. ఏసీబీ విచారణకు కేటీఆర్ అటెండ్ అవుతాడు. మొన్న కూడా కేటీఆర్ అటెండ్ అయ్యారు, కానీ వాళ్ళే లోపలికి రానియలేదు. అడ్వకేట్స్ అనేది వెళ్ళే ప్రొవిజన్ ఉంటుంది. ఆ ప్రొవిజన్ ప్రకారమే వెళ్ళాము. గతంలో రాహుల్ గాంధీ కూడా వెళ్ళారు కదా అనే దాని మీద కేటీఆర్ రాహుల్ గాంధీ కూడా అడ్వకేట్స్ని తీసుకెళ్లారు కదా అనేది కూడా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్టయితే చట్టం ఎవరికి చుట్టం కాదు. మేము కూడా ఆ చట్టానికి, న్యాయానికి, ధర్మానికి లోబడే మేము ఉంటాం. ఖచ్చితంగా ఈ కేసును ఎదుర్కొంటాం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వినోద్ కుమార్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూని ఏసీబీ రేట్స్ కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధం లేదండి. అది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. వేసేది ఆ ఎలక్ట్రల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోపల చాలా స్పష్టత ఉంది. ఇదివరకు ఇచ్చిన వాటి గురించి ఏం మాట్లాడకండి అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. బీఆర్ఎస్ లబ్ధి చేసింది, అందుకే గ్రీన్ కో ఇక్కడ పెట్టుబడులు పెట్టింది అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఆరోపణలు. మొత్తానికైతే న్యాయస్థానంలోకి వెళ్తాము, సుప్రీంకోర్టును తలుపు తడతాము. అదేవిధంగా హైకోర్టు తీర్పు కాపీ ఏదైతే ఉందో ఆ తీర్పు కాపీ వచ్చిన తర్వాత లీగల్తోని ప్లాన్ చేస్తున్నాం. లీగల్ టీంతోని ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్తున్నారు. అదేవిధంగా గ్రీన్ కో ఏదైతే ఉందో దానికి మేము ఏకానా కూడా ₹1 కూడా మేము దానికి సహాయం చేయలేదు, కావాలని ఇదంతా కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్ ఫార్ములా అనేది కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి ఈ కార్ ఫార్ములా రేసును తెర మీద తీసుకొచ్చాం. దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది కానీ తగ్గలేదు. ఇదంతా కూడా చూసి ఓర్చుకోలేక గతంలో ఇవంతా కూడా అభివృద్ధి చేశాము. ఇప్పుడు ఈ కార్ ఫార్ములా రేసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వద్దని చెప్పింది. అదేవిధంగా గతంలోనే సంవత్సరం క్రితమే గ్రీన్ కో ప్రతినిధులను రేవంత్ రెడ్డి కలిశారు కదా, మరి అప్పుడే కేసు పెట్టచ్చు కదా, సంవత్సరం ముందు ఎందుకు పెట్టలేదు, సంవత్సరం తర్వాతనే ఎందుకు పెట్టారు? ఇప్పుడు కేటీఆర్ ప్రతిపక్ష నాయకుడుగా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అడుగడుగున కాంగ్రెస్ విధానాలను ఎండగడుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదనేది కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాజకీయ దురుద్దేశంతోనే, బ్లాక్మెయిల్ ధోరణితోనే ఇదంతా కూడా రాజకీయ పరంగా కేసులు పెడుతున్నారు. ఈ కేసులు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉంటాము. బీఆర్ఎస్ పార్టీకి కేసులు ఎదుర్కోవడం కొత్త కాదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా కేసులను ఎదుర్కొన్నాము. ఇప్పుడు కూడా కేసులను ఎదుర్కొంటామనేది కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా కేవలము అధికారులపైన, న్యాయస్థానం పైన, అందరిపైన నమ్మకం ఉంది. కేవలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇదంతా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనేది కూడా బీఆర్ఎస్ వర్షన్ వినిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ రెడ్డి.